ఎవరికీ చెప్పుకోలేని బాధ, కష్టాలను ఓర్చుకోలేని దైనం, సొంతవారే దూరమయ్యారనే ఆవేదన, పిల్లలను విడిచి ఉండలేని ప్రేమ వెరసి రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఉబికి వస్తున్న కన్నీటిని కళ్లలోనే దాచుకున్నారు. పిల్లల జీవితాలను అర్ధాంతరంగా ముగుస్తున్నామన్న ఆవేదనను పంటి బిగువున అదిమిపెట్టారు. తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడొద్దని భావించారు. అనాలోచితమో, తొందరపాటు, మానసిక వేదనో కారణమేదైనా సరే తమ పిల్లలతో కలిసి తనువు చాలించారు ఆ ఇద్దరు తల్లులు. ఒకరు విజయశాంతిరెడ్డి, మంచి ఉద్యోగం, ప్రేమగా చూసుకునే భర్త, బంగారం లాంటి కుటుంబం. వీకెండ్ వచ్చిందంటే పిల్లలతో కలిసి సరదాగా గడిపిన క్షణాలు. కానీ ఏం జరిగిందో తెలియదు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అందరితో కలివిడిగా ఉంటూ ఎంతో ధైర్యంగా ఉండే విజయశాంతిరెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలియని పరిస్థితి. డిప్రెషన్ కారణంగానే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినా అసలు కారణమేంటో ఆ దేవుడికే తెలియాలి. మరొకరు పద్మ, ఇష్టపడిన వ్యక్తిని ప్రేమించింది. తల్లిదండ్రులు కాదన్నా ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టినా భర్త తీరు మారలేదు. పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతూనే ఉన్నాడు. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. పైగా ఊరంతా అప్పులు. చివరకు పద్మ సంపాదించిన డబ్బు కూడా ఖర్చు చేయడంతో విసిగి వేసారిపోయింది. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని దీన స్థితిలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా తనువు చాలించింది. పెద్దలను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న వారందరికీ తన కథ ఒక గుణపాఠం కావాలని సూసైడ్ నోట్ రాసింది పద్మ.